ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈ రోజు నాకు ఇష్టమైన అన్నతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను కర్నూలు నుంచి నరసరావుపేటకు రావడం జరిగింది. అందమైన అనుబంధం, అంతులేని అనురాగం, వెలిసి మరుపురాని జ్ఞాపకం. ప్లీజ్ వెల్కమ్ టు ది వన్ ఆఫ్ ది మై బెస్ట్ బ్రదర్ పారవెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్న. What about you? Yeah, I'm fine. కర్నూలు నుంచి రాజశేఖర్ నా కోసం ఇక్కడ వరకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వైదవే ఎంపీ శ్రీనివాస్ రెడ్డి 2013-2016 ఎస్ఎన్ కాలేజ్ నర్సరావుపేటలో విద్యార్థిని, అలాగే ఎన్సీసీ క్యాడెట్ని. ఆర్టీసీ 2016 ఏపీ అండ్ తెలంగాణ కాన్స్టిట్యూయెంట్కి కమాండర్గా వ్యవహరించి విజయం సాధించాను. అలాగే ఢిల్లీలో జరిగేటువంటి రాష్ట్రపతి ముందల రిపబ్లిక్ డే పరేడ్లో ఆల్ ఇండియా రాజ్పథ్ ఎన్సీసీకి కంటింజెంట్ కమాండర్గా వ్యవహరించాను. నేను అన్న దగ్గర జూనియర్ గా ఉన్నప్పుడు నా జర్నీ ఏ విధంగా కొనసాగించానో అన్న మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. గత 8 సంవత్సరాల నుంచి రాజశేఖర్ నాకు చాలా బాగా తెలుసు. తను ఎన్సీసీలో నాకు జూనియర్ గా ఉండేవారు. అప్పట్లో అతను మ్యాథ్స్ మీద చాలా మంచి గ్రిప్ ఉండేది. అదేవిధంగా తను ఎన్సీసీలో ఉంటూ కాలేజీ మరియు ఎన్సీసీ యూనివర్సిటీ టాపర్ రావటం అనేది వచ్చేవారు. ఎన్సీసీలో ఉంటూ యూనివర్సిటీ టాపర్ గా రావటం అంత ఈజీ ఏం కాదు. నేను అన్న దగ్గర జూనియర్ గా ఉన్నప్పుడు అన్నతో పాటే ఎక్కువగా తిరిగేవాడిని. తిరిగినప్పుడు అతని దగ్గర నేర్చుకున్నది ఏంటంటే అత్యంత ముఖ్యమైనది, ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది, నాకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు వరకు నేను ఉపయోగించుకుంటున్నాను కాబట్టి అది తెలియజేయాలనుకుంటున్నాను. అన్న దగ్గర ఉన్నప్పుడు నేను ఏంటంటే ఏమ్ని క్రియేట్ చేసుకోవాలనేది ఖచ్చితంగా నాకు అర్థమైంది. ఆ రోజే నాకంటూ ఒక ఏమ్ని క్రియేట్ చేసుకున్నాను అన్న ఆధ్వర్యంలోనే. అది ఏ విధంగా నేను అతనికి తెలియజేశానో అతని మాటలో ఒకసారి తెలుసుకున్నాం. తన సంకల్పం ఎప్పటికీ ఒక ఉద్యోగులుగా మార్చాలనే ఉద్దేశం తప్ప తనకు వేరేది ఏది ఉండేది కాదు. తనతో పాటు ఉన్న తోటి విద్యార్థులకు మ్యాథ్స్ లో డౌట్స్ క్లియర్ చేసేవారు. అదేవిధంగా తనకి నేను ఒక విషయం చెప్పాను, ఇదంతా ఎందుకు నీకు, నువ్వు ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు కదా అని నేనంటే తను ఒక విషయం చెప్పారు. ఆ మాటలు తనతోనే విన్నాను. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అయితే అక్కడున్న స్కూల్కి కానీ అక్కడున్న కాలేజీకి కానీ ఒక విద్యార్థులకు మనం అక్కడున్న వాళ్ళకి ఉపయోగపడతాము. అదే విధంగా వాళ్ళకి ఒక పట్ట మాత్రమే ఇప్పించగలం. ఒకవేళ బహుశా ఆ గ్రామానికి, ఆ మండలానికి, ఆ డిస్టిక్ మాత్రమే మనం ఖచ్చితంగా తెలుస్తాము. నా ఆశ ఏంటంటే బహుశా నేను ఇండియా మొత్తానికి తెలియకపోయినా నా రాష్ట్రానికి మొత్తానికి నేను తెలియాలనేదే నా యొక్క సంకల్పము. ఆ ఉద్దేశపూరికంతోనే నేను కష్టపడే ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఉద్యోగులుగా మార్చాలని, నా యొక్క స్టడీస్ వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా నేను అందించాలి. వాళ్ళకి ఏ విధంగా అయినా, వాళ్ళ కుటుంబానికి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి, పేదవాళ్ళు మేబీ అలాంటి వాళ్ళకి ఏ విధంగా వెనుకబడిన విద్యార్థులకి ఖచ్చితంగా నా యొక్క వీడియోస్ వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉండాలని నా యొక్క ఆశయము. అదే ఇలా క్రియేట్ చేసుకోవడం జరిగిందన్న నీ ఆధ్వర్యంలో. చాలా మంచిది. అవును, మనకి ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు, అందులో ఒక పేరు పెట్టుకున్నావు ఎంఆర్ అని చెప్పి, ఎంఆర్ స్టడీ సర్కిల్ అని చెప్పేసి. దాని ఒక ఎం అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి ఒకసారి? అసలు నాకు మా తాత మా జేజీ అంటే చాలా ఇష్టము. మా నాన్నగారి నాన్న మేబీ. ఎం అంటే మహాదేవప్ప అని, ఆర్ అంటే రంగమ్మ అని, వాళ్ళ పేర్ల మీద నేను క్రియేట్ చేసుకోవాలని నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనే నేనంటూ నీ దగ్గర తిరిగినప్పుడు ఏం క్రియేట్ చేసుకున్నప్పుడు మొట్టమొదటి స్టెప్ వేసింది ఏంటంటే అసలు నా సంస్థ పేరు ఏం క్రియేట్ చేసుకోవాలంటే, ఆ రోజు నా కళ్ళ ముందు కనిపించింది వాళ్ళిద్దరే. వాళ్ళ మీదే నా యొక్క సంస్థని ఏర్పాటు చేయాలని, వాళ్ళ పేర్ల మీదే కొనసాగించాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఓకే, చాలా మంచి విషయం, చాలా బాగుంది. అలాగే మనకి ఇప్పుడు శ్రీనివాస్ రామానుజం గారి లోగో ఫోటో ఉంది, దాంతో పాటు పక్కన 2 లయన్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. రామానుజన్ గారు 1887 డిసెంబర్ 22న తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని ఈరోడ్ పట్టణంలో ఆయన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారన్న. ఆయన ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని తండ్రి వచ్చేసి చిన్న చీరల దుకాణంలో గుమస్తగా పనిచేసేవాడు. అతని తల్లి వచ్చేసి గాయకురాలుగా పనిచేసేదన్న. వాళ్ళిద్దరు అలా పనిచేస్తూ కుటుంబాన్ని కొనసాగించేవారు. అక్కడ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో అతను జన్మించినప్పుడు 2 సంవత్సరాల వరకు అతను మాటలు వచ్చేవి కాదు. ఏ ఇతర స్నేహితులతో కలిసేవాడు కూడా కాదు. అదే విధంగా ఏంటంటే ఆ శ్రీనివాస్ రామానుజన్ గారు 12 సంవత్సరాలకే గణితం మీద అపారమైన పట్టుదలని సాధించగలిగారు. అక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ రామానుజన్ క్లాస్ లో ఉన్న
టీచర్ బోధిస్తున్నప్పుడు అందరూ ఒక వేసిన ఒక క్వశ్చన్ ఏంటి ఉపాధ్యాయుడు అంటే, ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఎల్లప్పుడూ ఒకటే వస్తదని తన సార్ అందరికి స్టూడెంట్స్ అందరికి తెలియజేస్తుంటే, అప్పుడు ఏమన్నాడంటే శ్రీనివాస రామానుజన్, అలా అయితే సార్ జీరోని జీరోతో భాగిస్తే ఒకటెందుకు రాదు సార్ అని అడిగిన అపర మేధావి అని తను అంటాము. మాక్సిమం తను ప్రపంచానికే తెలుసు, తనంతా కాకపోయినా నా రాష్ట్రానికి నేను తెలియాలని అసలు తనతో పోల్చుకోవడం 0.00 మైనస్లో అన్న మనం. అతడు ఒక వెరీ వండర్ఫుల్ టాలెంట్ పర్సన్. ఎలా అంటే అతడు మిగతా సబ్జెక్టులు రావని కాదన్న, అతడు కేవలం ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిన దాంట్లోనే పట్టుదలను సాధించి మిగతా సబ్జెక్టులన్నీ వదిలిపెట్టి ఓన్లీ నా మ్యాథమెటిక్స్ మీదే ఫేమస్ అవ్వాలని ఒక పట్టుదల కలిగిన వ్యక్తి. అతను అట్లా పట్టుదల కలగడం వల్లనే ఈ రోజు ప్రపంచానికే తెలియగలిగాడు. అప్పుడులోనే గణితం మీద, రేఖా గణితం మీద కానీ, ట్రిగ్నామెట్రీ మీద 12 సంవత్సరాలకే పట్టుదల సాధించడం అంటే అంత ఈజీ ఏం కాదన్న. అదే విధంగా 1913లో మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్ కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ హకర్ రామానుజన్ పరిశోధనలను చాలా మెచ్చుకునేవాడు అన్న. సుమారుగా ఎన్ని పరిశోధనలు చేశాడంటే అప్పట్లో 120 పరిశోధనలు దగ్గర రామానుజన్ చేశాడన్న. 120 సిద్ధాంతాలు, నా 1-2 కాదు, 120 సిద్ధాంతాలని చేస్తే అవి ప్రొఫెసర్ హట్టికి పంపించారు. ఆ హట్టి దాన్ని మెచ్చుకొని, ఇతను ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, ఈ సిద్ధాంతాలని మనమే కనుగొనలేము, ఇతను ఖచ్చితంగా ఉండాల్సింది, ఎక్కడైనా మనం ఖచ్చితంగా ఇతనికి వేరే ఆపర్చునిటీస్ ఇప్పించాలని తనని అప్పటికప్పుడు ఇంగ్లాండ్ కి పంపించడం జరిగింది. మార్చ్ 17, 1914 రోజున తను రామానుజన్ ఇంగ్లాండ్ కి ప్రయాణం అయ్యారు. అక్కడ ఉన్న వాతావరణానికి అనుకూలించలేదన్న. ఆరోగ్య సమస్యలు రావడం, అతని చిన్నప్పుడే చాలా ఆరోగ్యం దెబ్బతినేది, తను ఫుడ్ సరిగ్గా తినేవాడు కాదు, ఇంట్లో పరిస్థితులు అలానే ఉండేది, చాలా కష్టాలు. అంటే మనం అతను ముందు పడిన కష్టం ఏమి చిన్న గోరుకు కూడా సరిపోదన్న. ఇప్పట్లో ఏంటంటే అత్యంత విషయం ఏంటంటే మనకు తినడానికి ఫుడ్ ఉంది, తిరగడానికి బైక్ ఉంది, ఏదో అన్ని చేయడానికి అన్ని వసతులు మనకున్న విజయం మనం సాధించడానికి ఇబ్బంది పడుతున్నాం. కానీ ఒక ప్రపంచానికి, ఒక సబ్జెక్ట్ మీద ఆయన ప్రపంచానికి తెలిసాడంటే అంత వండర్ఫుల్ పర్సన్. అన్ని మనలాగా అన్ని సబ్జెక్టులు తను చదివి డెవలప్ ఏం అవ్వలేదు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తే ఈ రోజు దేశం కూడా అతను చేసిన క్వశ్చన్లు, ప్రపంచమే అతను చేసిన సిద్ధాంతాలను పాటిస్తున్నారు. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఆ యొక్క ఇంగ్లాండ్ ప్రభుత్వానికి 32 సిద్ధాంతాలను అందజేశాడు అన్న. 32 సిద్ధాంతాలు. అతనికి ఆరోగ్యం బాగలేదు అక్కడ ఉన్నప్పుడు. 32 సిద్ధాంతాలని అతనికి అందించినప్పుడు అక్కడ మంచాన పడిపోయినారు శ్రీనివాస రామానుజన్. విలియం ప్రొఫెసర్ తనకి అవకాశాలు ఇప్పించారు కదా. ప్రొఫెసర్ తను చూడనీకి వచ్చినప్పుడు అతని యొక్క ట్యాక్సీ నెంబర్ కి 1729 ట్యాక్సీ నెంబర్ ఉందన్న. ఆ 1729 చాలా డల్ గా కనపడిస్తుంది రామానుజన్. కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను అనేవాళ్ళంట కదా ఈ విధంగా. అది ఏ విధంగా అనేవాళ్ళంటే, అంకెలు కూడా మీతో మాట్లాడతాయంట కదా అని అనేవాళ్ళంట శ్రీనివాస రామానుజన్. అయినా శ్రీనివాస రామానుజన్ దాన్ని పట్టించుకునేవాడు కాదంట. అట్లా బహుశా అంత మేధావితనం. ఈ 1729కి నాకు ఒక చిన్న ఏదైనా చెప్పగలవా అంటే, 2 సంఖ్యల గణాలు మొత్తం కూడితే 2 వేరు విధాలుగా చెప్పగల సంఖ్యల్లో ఇది అన్నిటికన్నా చిన్నది. ఈ విధంగా చెప్పాడన్న. అన్నిటికన్నా చిన్న అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు 1 cube + 12 cube = 1729, 9 cube + 10 cube = 1729. ఈ విధంగా ఎగ్జాంపుల్లో ప్రపంచానికి తను తెలియజేశాడు. అదే విధంగా అతను 1920 ఏప్రిల్ 26న అస్తమించడం జరిగింది. ఓకే, చాలా మంచి వ్యక్తి. చాలా అతని గురించి చాలా మనం ఇప్పుడు తెలుసుకున్నంత విషయం నీ దగ్గర చాలా తెలుసుకున్నాము. నువ్వు అదే విధంగా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి నేను చాలా బాగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ యొక్క సహకారం నాకు ఎప్పుడు డెఫినెట్లీ మాది కంపల్సరీగా ఉంటుంది. నీకు ఎటువంటి హెల్ప్ ఏం కావాలన్నా కానీ నా సైడ్ నుంచి, నా తరపు సైడ్ నుంచి వాళ్ళకి ఇప్పుడు కావాలన్నా ఏం కావాలన్నా ఉంటుంది. అదే విధంగా సింహాలు ఎందుకు పెట్టావని అడిగారు కదన్నయ్య. ఆ సింహం ఏంటికి నేను అలా పెట్టడానికి గల కారణం ఏంటంటే, అడవికి రాజు సింహం అయితే మ్యాథమెటిక్స్ రాజు శ్రీనివాస రామానుజన్ పెట్టాను. అందుకనే. ఓకే, చాలా బాగుంది. నీకు ఆ ట్యాగ్ లైన్ అని చెప్పేసి కూడా ఒకటి పెట్టావు, అది దాని గురించి? ఎస్ అన్న. ఆ ట్యాగ్ లైన్ అంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఉండాల్సిన, ప్రతి ఒక్క విద్యార్థి అసలు ఖచ్చితంగా కళలు కంటూ ఉంటాడు. విద్యార్థి కాదు, బహుశా ఎవరైనా కళలు కంటూ ఉంటారు. డ్రీమ్ అంటే కళ అని పెట్టాను. బిలీవ్ అంటే నమ్మకం, అంటే ఆ కళను నమ్మి, అచీవ్ అంటే సాధించాలి, ఆ కళను నమ్మి సాధించాలని ఒక సంకల్ప దృఢ లక్ష్యంతో నేను ఒక విద్యార్థికి
ముందుకు నడిపించాలనే ఒక ఉద్దేశంతో తను చాలా నేను మంచి ఓకే క్రియేట్ చాలా చేయాలి. మంచి ట్యాగ్ లైన్, చాలా బాగా ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది అది, ఓకే. చాలా బాగుంది. అసలు ఏంటంటే మన బంధం ఇలాగే సాగాలన్నయ్య. Definitely గా. కష్ట నష్టాల్లో ఆపద సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నీ యొక్క ఆశీర్వాదాలు నాకు చిరకాలం నిలిచిపోతాయి. Compulsory గా ఖచ్చితంగా ఉంటాయి, మీరు ఖచ్చితంగా. ఉండాలి. ఎందుకంటే మీరు చాలా ఇష్టము, ఎంతో దూరం నుంచి మీకోసం నేను ఇక్కడ దాకా రీచ్ చేయడం జరిగింది. అదే పనిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే అత్యంత ముఖ్యంగా నేను చెప్పే సబ్జెక్టులు ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, Okay. ప్యూర్ మ్యాథ్స్. అదే విధంగా మరి కొన్ని రోజుల తర్వాత వేరే ఆల్టర్నేట్ 3 సబ్జెక్ట్ ఇంకా 3 సబ్జెక్ట్ Okay. కూడా ఇంప్రూవ్ చేసుకొని Hmm. ఖచ్చితంగా వాళ్ళకి అందజేయాలనుకుంటున్నాను. మన నాకు ఛానల్లోనే ఉంటుంది. మన ఛానల్లోనే యూట్యూబ్ లోనే ఫ్రీగా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. Okay, free గా. గతంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ని, అదే విధంగా ఇంపార్టెంట్ రైజ్ అయ్యే రాబోయేటువంటి- రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి రైజ్ అయ్యే క్వశ్చన్స్ ని, Okay. అదే ఇంపార్టెంట్ టాపిక్స్ ని, అసలు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ రావాలంటే ఫస్ట్ మనకు ముఖ్యంగా 10 నుంచి 15 టాపిక్లు వస్తే తప్ప అవి అర్థమయ్యే అవకాశాలు ఉండవు. ప్రతి టాపిక్ ఒక 2 minutes or 5 minutes వరకు పట్టొచ్చు నా మాక్సిమం. ఓకే ప్రతి ఒక్క విద్యార్థి మన వీడియోలో ఫస్ట్ అప్లోడ్ చేసే వీడియో అదే అన్న. ఓకే ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా 10 నుంచి 15 టాపిక్లు ఉంటాయన్న. ఒక్కొక్క టాపిక్ 5 minutes or 4 minutes ఉంటుంది మాక్సిమం. ప్రతి ఒక్క విద్యార్థి ఆ వీడియోని చూస్తే తప్ప మ్యాథమెటిక్స్ లో అర్థం చేయలేదు. కాదు. ఓకే విత్ ఇన్ సెకండ్స్ లో క్యాలిక్యులేషన్స్ కూడా సంబంధించింది ఉంటది. అది ఏ విధంగా మ్యాథమెటిక్స్ లకి అడుగు పెట్టాలంటే అతి ముఖ్య జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి అక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. నా లక్కీయెస్ట్ నెంబర్ కూడా 7 అన్న. ఓకే నేను ఏది చేసినా కూడా నాకు ఇష్టమైన వితౌట్ మా ఫ్యామిలీ నాకు అంటే ఈ వరల్డ్ లోనే లేదా ఇండియాలోనే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడున్నా కూడా 7 అన్న వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, 7 ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే 7 ఇలా ప్రతిదీ 7 సబ్జెక్టులు అంటే నాకు ఇష్టం ఉంటది. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అంటూ ఏమీ ఉండదు. 7 సబ్జెక్ట్ని ఖచ్చితంగా ఈ 3 సబ్జెక్టులు అయిపోయినాక ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఫిజికల్ ట్రైనింగ్ గురించి సంబంధించింది కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే నీ నుంచి కూడా నాకు కొంచెం నేర్చుకోవాలి దాని గురించి. కంపల్సరీగా నేను ఇస్తాను. నాకు ఎందుకంటే తెలిసినంత మీరు వరకు ఢిల్లీకి సెలెక్ట్ అయిన అత్యంత Yeah. విలువైన వ్యక్తురాలు. మీరు కమాండర్ ఏపీ అండ్ టిఎస్ కమాండర్ వర్క్ చేశారు. definitely గా నా side నీ నుంచి నుంచి నేను నేర్చుకొని నా నుంచి నా తగటున విద్యార్థులందరికీ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి Yeah. ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆర్మీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా తగటు నుంచి ఖచ్చితంగా ఇది నేను సక్సెస్ పొంది తీరుతాను. ఇది Compulsory గా. పొందిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ నేను సబ్జెక్ట్ చెప్పేది ఏంటంటే ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించింది. తర్వాత ఇంకొక 3 or 4 సబ్జెక్ట్ ని యాడ్ చేసుకొని మస్ట్ అండ్ షుడ్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే కంపల్సరీగా నా సైడ్ నుంచి నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఫిజికల్ గా అయినా కానీ ఇంకా వేరే ఏ విధంగా కానీ నాకు తోచినంత వరకు నేను నీకు చేయగలను. ఎప్పుడైనా ఏమైనా ఎక్కువ ఫోన్ చేసినా చాలు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను నీ దగ్గరికి వస్తాను. నీకు ఎటువంటి కావాలన్నా నేను చేయగలను. అదే నమ్మకంతో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నువ్వంటే ఎంత ఇష్టం అనేది భవిష్యత్ అర్థమయ్యే ఉంటుంది. డెఫినెట్ గా నీ మాటల్లో నాకు అర్థమైపోయింది మొత్తం అంతా. ఓకే అతను ఒక సాధారణ రైతు కుమారుడు. అతనికి మనం అందరం సపోర్ట్ ఉందాం ఖచ్చితంగా కంపల్సరీగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ. థ్యాంక్